తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 2.5 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులపై వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లని సీసీఎల్ఏ ఆదేశించింది. ఈ నెలాఖరులోగా పూర్తిగా పెండింగ్ లేకుండా చూడాలని కోరింది. రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే పలు సూచనలు చేసింది. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సీసీఎల్ఏ. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని స్పష్టం చేసింది. పాస్బుక్ డేటా కరెక్షన్ లోనే ఎక్కువ దరఖాస్తులు ఉన్నట్లు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్లు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యల్ని గుర్తించి అందులో 163 టెక్నికల్ సమస్యల్ని పరిష్కరించామన్నారు. మరో వారం 10 రోజుల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ కానుంది సీసీఎల్ఏ. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెండింగ్ దరఖాస్తులు పెరిగాయి కాబట్టి ఇక మీదట రెగ్యులర్ గా మానిటరింగ్ చేయనుంది. ఇక అన్ని జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అతి తక్కువగా ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు ధరణిపై టెక్నికల్ సమస్యల్ని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది సీసీఎల్ఏ.